హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. అమ్మో ఎంత కాస్ట్లీ 21,21,21,000తో అమ్మవారికి అలంకరణ. సో అయితే డబ్బులతో ఇక్కడ పూలది దండలు లాగేసి 21,21,000తోని మరి అమ్మవారికి అలంకరించడం జరిగింది. సో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో దసరా నవరాత్రుల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈనాడు మరి హిందువుల ఆరాధ్య దైవం అయినటువంటి ఎంతో మంది దుర్గామాతని నిత్యం పూజిస్తూనే ఉంటారు. అదేవిధంగా దసరా పండుగ రాబోతుంది. అదేవిధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహిళలందరూ కలిసికట్టుగా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం పైన తెలుగు రాష్ట్రాల ప్రజల మీద అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ భక్తులకి ఎప్పుడు అండదండలుగా ఉంటూ అమ్మవారు ఉన్నటువంటి అష్టైశ్వర్యాలు ఆరోగ్యవంతులుగా ప్రజలందరూ ఉండేటట్టు చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఇక వార్తల్లోకి ముందుకెళ్దాం. కబ్జాల అడ్డా పరకాల గడ్డ. పరకాల గడ్డ కబ్జాదారులకు అడ్డాగా మారింది. మున్సిపాలిటీ పరిధిలో కాదేది కబ్జాకు అనర్హం అన్నట్లుగా సాగుతుంది. చెరువులు, కుంటలు, కాలువలే కాదు రహదారులను సైతం కబ్జాకోరులు వదలడం లేదు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు రాత్రికి రాత్రి కర్చీఫ్ వేసి అధికారుల అండదండలతో పెద్ద పెద్ద బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. గది అధికారుల అండదండలతో పెద్ద పెద్ద బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. అంటే ఇట్లా బిచ్చం వేస్తే చిప్ప పట్టుకొని తీసుకుంటారు అనమాట. అధికారులు సిగ్గుశరం లేకుండా ఇట్లా బిచ్చం వేస్తే ఏదన్నా హైవేని కూడా కబ్జా చేస్తారు. అధికారులు స్టాంప్ వేస్తారు. 10 లక్షలు పడేస్తే కథం, సిగ్గుశరం లేకుండా తీసుకుంటారు, సంతకాలు పెడతారు, స్టాంపులు వేస్తారు. ఈనాడు అధికారుల వల్ల కదా తెలంగాణ రాష్ట్రంలో నాయకుల దగ్గర బానిసలాగా కుక్కలు లెక్క బతుకుతారు. కుక్కకు బొక్క ఆసారు అన్నట్టు ఒక బొక్క వాడైనా తింటది, నమ్మి గమ్మన మూలం కూర్చుంటది. గట్ల నాయకుల దగ్గర అవినీతి అధికారులు బానిసల లెక్క పనిచేస్తున్నారు. సిగ్గు శరం ఉండాలి. మన ఇళ్లలో పోయి నేను ఇట్లా తెచ్చుకున్నాను రా పైసలు అని చెప్పి చూపిరు ఒకసారి అధికారులు. మీ పిల్లలకు గదే నేర్పియరు. సిగ్గుశరం లేకుండా ఏం పని చేస్తారు. అధికారుల అండదండలతో పెద్ద పెద్ద బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. ఎవరైనా కాదు కూడదు అంటే పోలీస్ కేసులు పెట్టి చుక్కలు చూపిస్తారు. ఇది ఎవరైనా అది డీటెయిల్స్ సహా పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఎవ్వరు తీసుకోరు. గట్లుంటే అధికారులు అంత ప్రెజర్ చేస్తారు. నాయకుల దగ్గరికి వెళ్తే తతంగం అంతా నడుస్తుంది అనమాట. గేమ్ ప్లాన్. కోర్టుల చుట్టూ సంవత్సరాలు తిరిగేలా చేస్తున్నారు. దీంతో సామాన్యుడి గొంతు మూగబోతుంది. రాష్ట్ర రాజధానిలో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంటే పరకాల పట్టణంలో మాత్రం విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయి. దీంతో కాలువలు కుచించుకుపోతున్నాయి. రహదారులు ఇరుకుగా మారి ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. ఇంత జరుగుతున్న అధికార యంత్రాంగం స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంచె చేను మేసిందన్నట్లుగా అక్రమ నిర్మాణాలను ఆపాల్సిన మున్సిపాలిటీ అధికారులే అక్రమదారులకు అండగా నిలిచి తమ వంతు సహాయ సహకారాలు అందించడంతో 3 కబ్జాలు 6 బిల్డింగులు అన్న చందంగా కబ్జాల పర్వం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈనాడు ఇసోంటి అధికారులని అంటే నది బాధాట్లో కూసబెట్టి దండేసి దండం పెట్టి ప్రజలందరికీ చూపించాలి. ఇసోంటి అధికారం వల్ల తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ జాగాలు ఇష్టం వచ్చినటువంటి కబ్జాలు, ఒక ఫ్లోర్ పర్మిషన్ తీసుకొని 4-5 అంతస్తులు లేపుడు ఈ విధంగా జరుగుతున్నాయి. వాళ్ళకి సన్మానం చేసి రేవంత్ రెడ్డి సార్ దగ్గరకు పంపించాలి. లేకపోతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కన్నా చూపించాలి. ఇటువంటి అధికారులు మూపైనరు అంత తెలంగాణ రాష్ట్రాన్ని అంత నాశనం చేస్తారని చెప్పి. కాలువల్లో అక్రమ బిల్డింగులు, కబ్జా కొరల్లో చెరువులు రేగిపోతున్న అక్రమదారులు, పాలకుల కనుసన్నల్లోనే నిర్మాణాలు, మామూళ్ల మత్తులో తులుతున్న అధికార యంత్రాంగం. వీళ్ళందరికీ సోయొచ్చేటట్టు చేస్తే ఇలా తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. వీళ్ళందరికీ సిగ్గుశరం వచ్చేటట్టు, అవినీతి అధికారులకు సిగ్గుశరం వచ్చేటట్టు చేస్తే అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ ఎట్లా పెరగదో చూడాలి. ఈనాడు ఇష్టానుసారంగా బిల్డింగ్లు కట్టుకోవడం, ఒక ఫ్లోర్ పర్మిషన్ తీసుకోవడము, 4-5 అంతస్తులు లేపడం, సిల్లార్ పర్మిషన్లు తీసుకోవడం. సిల్లార్ పర్మిషన్లు లేవు, సెల్లార్లు తీస్తారు. ఏమనంటే అధికారులు పోగానే మామూలు. ఉస్మానియాలో బతుకమ్మ సంబరం. విద్యార్థులతో ఆడిపాడిన మంత్రి సీతక్క. ఘనంగా వెంకటస్వామి జయంతి నివాళులు అర్పించిన ప్రముఖులు. ఉస్మానియాలో మరి ఎంతో మంది మహిళలు ఈనాడు విద్యార్థులు ఉంటారు. సో వారందరితో పాటు కూడా మరి ఈనాడు రాజకీయ నాయకులు వాళ్ళందరూ రావడం, వచ్చి బతుకమ్మ పండుగ సంబరాలను జరుపుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఈనాడు ఉస్మానియా యూనివర్సిటీలో అయితేనేమి హాస్టల్స్లో ఉంటూ వాళ్ళ జీవితం మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని చెప్పేసి ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులను బంధువులను విడిచిపెట్టి ఇక్కడ యూనివర్సిటీలలో చదువుకోవడం జరుగుతుంది. సో వారితో పాటు మరి సీతక్క గారు కూడా బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషకరం. వేగవంతంగా కుటుంబ సర్వే. కలెక్టర్ వేగవంతంగా కుటుంబ సర్వే. అయితే డిజిటల్ కార్డులు అంటున్నారో రేవంత్ రెడ్డి గారు
వన్ స్టేట్ వన్ కార్డ్ అన్నట్టుగా. సో అన్ని వివరాలు దాంట్లో పొందుపరుస్తారు. ఈనాడు అది పైలట్ ప్రాజెక్టుగా జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. కానీ ముందుగాల రేషన్ కార్డులు కూడా రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలని చెప్పేసి కోరుతాను. ఏదో ఒకటి మళ్ళీ దాంట్లో లిటిగేషన్ ఉంటుంది. రేషన్ కార్డులు ఇచ్చినాక ఇది చేపడితే బాగుంటుంది. పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని గ్రామాలు చేస్తున్నారు కాబట్టి రేషన్ కార్డులు కూడా తొందరగా ఇస్తే బాగుంటుంది. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మరి వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. అందరికీ నమస్తే.